ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక పెద్ద తుఫాను లాంటి వార్త రాబోతుంది. జరిగేది తెలిస్తే షాక్ అవుతారండి. ఒంటరిగా ఈ వీడియో చూస్తే మీకే అంత బోధపడుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. ఈ రాశి జాతకులకు ఈ విధమైన ఫలితాలు, అలాగే ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీరు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావంపై ఎలా ఉండబోతుంది, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ సమయంలో ఈ రాశి వారికి భాగ్యస్థానంలో యోగిస్తున్నాడు గురువు. ఇటువంటి ఫలితాలు కానవస్తున్నాయి. గురువు యొక్క భాగ్యస్థానం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా కూడా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ సమయంలోనే మీ యొక్క కష్టాలు, దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక వేదన తొలగిపోతుంది. అదేవిధంగా ఈ సమయంలోనే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించబోతున్నారు. చేపట్టిన ప్రతి పనిలోని ప్రతి రంగంలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. గురు అనుకూలత ఎక్కువగా ఉండడం వలన ఈ సంపద మరింత పెరగబోతుంది. ఈ సమయంలోనే మీరు నమ్మిన నమ్మకపోయినా జరిగేది ఇదే. అదృష్టం మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఈ రోజున ఒక తుఫాను లాంటి వార్త అయితే ఈ రాశి జాతకులకు వినబోతున్నారు. అదేవిధంగా మనం గమనించుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ రోజున ఒక విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాం కదండి. ఈ ఒక్క విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, బాధలు, దరిద్రాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఇది మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. మాకు ఇలాంటి అదృష్టం ఉందో, మేము ఎప్పుడు కష్టాలే పడుతున్నాము, ఎప్పుడు బాధలే పడుతున్నామని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ కర్మ ఫలితం అనేది అనుభవించక తప్పదు. ఈ రాశి జాతకులు కొన్నిసార్లు ఎదుటి వారికి సహాయం చేస్తూ కూడా ఇబ్బందులు, విపత్తులు కొని తెచ్చుకున్నారు. అది మీకు ఆ పరిస్థితికి తగ్గ ఫలితం. కానీ ఎప్పుడైనా కూడా కష్టం ఎక్కువ సాధ్యం ఉండదు. ముందుగా ఈ రాశి వారికి ఉండదు. ఎందుకంటే మీరు చాలా మంచివారు, మంచి మనసు కలిగిన వారు. ఇది ఒక మాట చేత కూడా చాలా వరకు కూడా ఉంటుంది. ఎదుటి వారికి కష్టం కలిగించాలని అని కూడా, ఎదుటి వాళ్ళని నష్టపరచాలని కూడా అనుకోవడం ఈ రాశి జాతకుల తంతు అస్సలు కాదు. కానీ ఈ సమయంలోనే భాగ్యస్థానంలో గురు సంచారం జరగడం వల్ల మీకు సంపద అయితే పెరుగుతుంది. ఇది నమ్మండి. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రతి ఒక్క అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక మీ జీవితంలోనే ఆనందం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూస్తే, ఈ రాశిలో జన్మించిన వారు సమతుల్యత, సామరస్యం, న్యాయం, సున్నితమైన తాత్కాలికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు అందంగా ఉంటారు. మానసిక ఉత్తేజం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశివారు స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తారు. వీరికి స్నేహితులైతే అధికంగా ఉంటారు. చాలా నిజాయితీగానే ఉంటారు. వీరి జీవితం ఆనందంగా, విలాసవంతంగా ఉండడాన్ని కోరుకుంటారు. జీవితం సమతుల్యతను ఎక్కువగా కోరుకుంటుంటారు. వీరితో ఉన్నవారు చాలా వరకు కూడా ఆనందంగా ఉంటారనుకుంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధానంగా ఉంటారు. వీరి మాట కూడా అలాగే ఉంటుంది. న్యాయానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటారు. సున్నితమైన మనస్సు ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని చాలా మంది గౌరవిస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరు మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు. అది నీతిగా, నిజాయితీగా ఉన్నవారిని మాత్రమే ఇష్టపడుతుంటారు. ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా అటువంటి వారికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు. అందువలనే కదా కొంతమందిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం కూడా ఎక్కువగా. ఏ పని చేసినా తెలివితోనే చేస్తారు. బాగా ఆలోచించినాకనే నిర్ణయం తీసుకుంటుంటారు. ఒకసారి తొందరపాటు నిర్ణయం తీసుకున్న అవి అవసరాలకు మాత్రమే తీసుకుంటారు. ఈ రాశి వారు ఏమిటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ అయితే ఎక్కువగా ఇస్తుంటారు. చాలా రొమాంటిక్గా ఉంటారు. భాగస్వామిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు అందం పైన ఎక్కువగా ఆకర్షితులు అవుతారు.
అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అదే చాలా వరకు కూడాను ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. దీన్ని ఎంత కంఫర్ట్గా ఉంటే ఎదుటి వారికి దాని గురించి అంత కంఫర్ట్గా ఆలోచిస్తున్నట్టుగా వీరి మాట చేత ఉంటుంది. చాలా బ్యాలెన్స్గా జీవితాన్ని పొంచి ఉంటారు. పొగడ్తలకు పడిపోరు. ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వలన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలను చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. కష్టపడే తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలోనే ఏదైనా సాధించలేని గొప్ప సంకల్పం ఉంటుంది. ఏదైనా జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలి అనే కష్టపడే తత్వం ఉంటుంది. వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు అస్సలు వదిలిపెట్టరు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున ఈ సమయంలో ఈ తిథి నాడు అయితే ఒక తుఫాను లాంటి వార్త అయితే ఈ సమయంలో వినబోతున్నారు. ఈ సమయంలోని గోచార ఫలితాల పరంగా అద్భుతవంతమైన ఫలితాలు రాబోతున్నాయి. భాగ్యస్థానంలో గురువు ఉండడం వలన మీకు సంపద ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని చెప్పడం కదండి. ఈ సమయంలోనే గోచార ఫలితాలు అద్భుతవంతమైన ఫలితాలు ఇలా ఇవ్వబోతున్నాయి. గతంలో పడ్డ కష్టానికి పడిన శ్రమకు ఈ సమయంలోనే మంచి ఫలితం ఒక అవకాశం రూపంలో రాబోతుంది. గతంలోనే మీరు చేసిన పూజలకు చేసిన దానాలకు ఈ సమయంలోనే మంచి ఫలితాలు రాబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ సమయంలోనే మీకున్న విభేదాలు తొలగిపోతాయి. ఇది వాళ్ళ బంధం ఈరోజు బలపడుతుంది. మీ జీవితంలోని నిజాయితీ ఈరోజు ఒక కొత్త అవకాశం రాబోతుంది. మీకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్న చూపు చూడొద్దు. అప్పుడే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గురువు యొక్క అనుకూలత ఎక్కువగా ఉండడం వలన ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి కూడా సమాజ సేవకు మంచి పేరు ప్రతిష్టలు సంఘంలో లభిస్తాయి. పాత బకాయిలు కూడా ఈ సమయంలో వసూలవుతాయి. కొందరికి అప్పులు కూడా తీరిపోయే అవకాశం ఉంది. మీకు ఎప్పటి నుంచో కూడా ఒక పెద్ద కోరిక మీ పరిస్థితులలో ఉంటుంది. ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి, గృహం కొనుక్కోవాలి, లేకపోతే ఆ పెద్ద కోరిక ఈ సమయంలో ఏదైనా కావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభము కావచ్చు. కష్టానికి దక్క ప్రతిఫలానికి దక్కే విలువ గౌరవం ఈరోజు వస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయంలోనే మీ శ్రమకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల మద్దతు లభిస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని చిన్న చూపు చూసే వారి యొక్క అహం మీద దెబ్బ కొట్టగలుగుతారు. మీ యొక్క బాస్తో కలిసి పనిచేయడం వల్ల మీకు ప్రశంసలు దక్కుతాయి. అదేవిధంగా ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఉద్యోగస్తులకు కూడాను ఊహించని ధన లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున డబ్బు మీ చేతికి అందుతుంది. మీ భాగస్వామితో మనసులోని భావాలు చెప్పడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలోనే మీ మధ్య ఉన్న మనస్పర్ధలు, అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ప్రేమ బంధం మరింత పడుతుంది. వివాహ ప్రయత్నం చేసిన వారికి ఈ సమయంలోనైతే ఈ యొక్క ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున అయితే మీరు ఒక తుఫాను లాంటి వార్త అయితే వినబోతున్నారు. మీ జీవితం, మీ ఎదుగుదల ఆపివేయాలని, మిమ్మల్ని కష్టాల పాలు చేయాలని చెప్పి ఇతర వ్యక్తులైతే మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ కంకణం కట్టుకొని ఉన్నారు. మీ పక్కనే ఉంటూ మీ రహస్యాలు తెలుసుకుంటున్నారు. వారు ఏదో ఒక విధంగా మీ ఎదుగుదల ఆపేయాలని, మిమ్మల్ని నష్టపరచాలని మీ పైన కుళ్ళు కుతంత్రాలు చేస్తూ మీ యొక్క రహస్యాలను తెలుసుకుంటున్నారు. ఒక ఆడ మగ వ్యక్తులు అయితే ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈ సమయంలో తెలుస్తుంది. మీ ఇద్దరు వ్యక్తులకు మీరు దూరంగా ఉండడం ఉండి మధ్యవర్తి ద్వారా మీకు ఇటువంటి విషయం తెలుస్తుంది. దీని ద్వారా మీరు చాలా బాధపడతారు. అయినా సరే మీకు మంచి జీవితం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. అటువంటి వ్యక్తులకు ఇకనైనా దూరంగా ఉండండి, లేదంటే నష్టపోతారు. ఈ సమయంలోనే ఇది అతిపెద్ద జాగ్రత్త. చెప్పినా కూడా వినకపోతే నష్టపోతారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, అనవసర చర్చలు జరిగేటప్పుడు, తెలియని ప్రదర్శనలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నిత్యం హనుమాన్ చాలీసా, శివారాధన చేసుకోవడం మంచి ఫలితాలను వస్తుంది. అంతా మంచి జరుగుతుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మీ యొక్క ప్రతాపం చూపడం వల్ల నష్టాలు చవి చూడవచ్చు.
వ్యాపారంలోనే ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధం బలపడుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్య ఒక్కటి పరిష్కారం అవుతుంది. అయితే ఐటీ రంగంలో పనిచేసే వారికి విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. ఈరోజు మీ పెండింగ్ డబ్బు అందుబాటులో ఉన్న మీకు చాలా సంతోషంగా ఉంటారు. పనిలోనే మీరు మీ పనులను సకాలంలోనే పూర్తి చేయడానికి సహ ఉద్యోగుల సమస్యలు వినడం ద్వారా పరిష్కారాలు కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో మతపరమైన వేదిక కారణంగా కుటుంబ సభ్యులు బిజీగా ఉంటారు. మీరు మీ పిల్లలతో సరదాగా కొంత సమయం గడుపుతారు. వ్యాపారంలోనే మీకు డబ్బు పోయినట్లయితే దాన్ని తిరిగి పొందే అవకాశం ఈరోజు వస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యంపైన దృష్టి పెట్టాల్సిన రోజుగా ఉంది. సీనియర్ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఇతరుల విషయాల్లోనే అనవసరమైన జోక్యం చేసుకోకుండా ఉండండి. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు మీ ఇంట్లోని పునరుద్ధరణ కూడా ప్రారంభించవచ్చు. మీ ఆదాయం మెరుగుపడుతుంది. మీరు మీ తల్లితో కొన్ని ముఖ్య విషయాలను ఈరోజు చర్చించుకోవచ్చు. మీ శత్రువులో కొందరు మీ స్నేహితులుగా మారవచ్చు. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈరోజు మీ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోండి. ఇంటికి ప్రత్యేకమైన వస్తువును కొనుగోలు చేయడం వలన కుటుంబానికి ఆనందం కలుగుతుంది. సన్నిహిత మరియు ప్రయోజనకరమైన యాత్ర కూడా సాధ్యమే. మీరు సొంతంగా వ్యక్తిగత కుటుంబ నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల జోక్యం ఇంట్లో ఉద్రిక్తత సృష్టిస్తుంది. ఆదాయం సాధారణం కాబట్టి అనవసరమైన ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపార ఏర్పాట్లు చాలా వరకు సముచితంగా ఉంటాయి. ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించండి. వీడియో ఆన్లైన్ వ్యాపారంలో పాల్గొన్న వారు తమ పని పద్ధతులను మార్పు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా ఉండండి. మీ శారీరక ఆరోగ్యం క్షీణించడమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు బాధలు కలిగిస్తాయి. శాశ్వత ఆస్తి వాహనాలకు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. అవసరమైన మహిళ నుంచి నష్టం జరిగే అవకాశం ఉంది. నీటి వనరుల భయం ఉంటుంది. మీ పనులు కొంచెం గందరగోళం సవాళ్ళను ఎదుర్కోవచ్చు. మీకు ఒక స్నేహితుడు లేదా బంధువు కలిసే అవకాశం ఉండొచ్చు. పాత స్నేహితులు లేదా సహ ఉద్యోగులు మీకు సహాయం చేయవచ్చు. విద్యారంగంలో మానసిక పరధ్యానాన్ని నివారించండి. ఆర్థిక విషయాల్లోనే మీకు రిస్కులు తీసుకోకుండా ఉండడమే మంచిది. మీ కుటుంబ జీవితంలోనే మీ తల్లిదండ్రుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉండవచ్చు కాబట్టి మీ కోపం మాటలు నియంత్రించుకోండి. ఈరోజు మీరు బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. గాయం అయ్యే ప్రమాదం ఉంది. మీకు వెన్ను మరియు భుజం నొప్పి రావచ్చు. ప్రేమలో మీరు కొంత భావోద్వేగ దూర అనుభూతి పొందవచ్చు. కానీ తొందరపడితే తీర్మానాలు చేయకండి. సంబంధానికి కొంత సమయం మంచిది. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. పనిలోనే మీ ప్రయత్నాలు పురోగతికి అవకాశాలు సృష్టిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి అంతటా ఉత్సాహంగా అనిపించకపోయినా స్థిరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. ప్రయాణం సంతృప్తిని కలిగిస్తుంది. ఆస్తి విషయంలోని అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. చదువులో కొనసాగింపు పురోగతికి తోడ్పడుతుంది. ఈ రాశివారు భావోద్వేగాలు స్నేహాల విషయంలోనే లోతైన సంబంధాన్ని అనుభవిస్తారు. మీ సంబంధాల్లో కొంత తాజాదనం ఉంటుంది. వెచ్చదనం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారితో మీరు ఆనందంగా ఉంటారు. మీ ప్రాధాన్యతలు స్పష్టంగా కనబడతాయి. మీరు మీ హృదయాన్ని వ్యక్తపరచుకోగలరు. ఇది పాత ఆలోచనలు వదిలి కొత్త దృక్కోణాలు స్వీకరించేస్తుంది. ఇది మీ సంబంధాలు బలోపేతం చేస్తుంది. మీ అంతర్గత శక్తి ఈరోజు మీకు సానుకూల విశ్వాసాన్ని తెస్తుంది. మీరు ఏదైనా పరిస్థితిని ఓర్పం ధైర్యంతోనే ఎదుర్కొంటారు. ఈరోజు ఈ రాశి వారికి వడదొడుకులతో నిండి ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు ఆలోచన ఆత్మకంగా నిర్వహించండి. ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు అన్ని వాస్తవాలను తనిఖీ చేయండి. వ్యాపార ప్రత్యర్థులను ఉంటారు. కుటుంబంలోని మానసిక ఉద్రిక్తత ఉండవచ్చు. ఈరోజు మీ సామాజిక కార్యకలాపాలు స్నేహితులతో గడుపుతారు. కొత్త స్నేహితులు మీ జట్టులో చేరుతారు. మీరు స్నేహితుల కోసం కొంచెం డబ్బు ఖర్చు చేస్తారు. పెద్దల ప్రయోజనం పొందుతారు మరియు వారి మద్దతు అందిస్తారు. ఊహించని ఆర్థిక లాభాలు కూడా మనశ్శాంతిని తెస్తాయి. దూరంగా నివసిస్తున్న పిల్లల నుంచి మీకు శుభవార్త అయితే అందుతుంది.
ఈ యొక్క విషయం మీకు మరపురాని జ్ఞాపకంగా కూడా మారుతుంది. ఎంతో సంతోషంగా ఉంటారు. మీ మనసు చిన్న పిల్లలాగా ఎగిరి గంతేస్తుంది. మీ ప్రయాణం పర్యాటకాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు మిశ్రమ రోజుగా ఉంటుంది. కొన్ని సమస్యల కారణంగా మీ మానసిక స్థితి బాగా ఉండదు. మీరు మీ స్నేహితులు ఇతర వ్యవహారాల నుంచి జోక్యం చేసుకోవద్దు. మీ సొంత పని చేసుకోండి. ఈరోజు కొన్ని కొత్త బాధ్యతలు అకస్మాత్తుగా తలెత్తుతాయి. ఇందువల్ల మానసిక క్షోభ కలుగుతుంది. ఖర్చులను నివారించుకోండి. తమను తాము నీరు చూపించుకోవడానికి డబ్బు ఖర్చు చేయొద్దు. మీరు మీ తండ్రి అసంతృప్తిని ఎదుర్కోవచ్చు. కాబట్టి మీరు గృహ విషయాలలోనే వివేకంతో ముందుకు సాగండి. మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ మద్దతు పొందుతారు. మీరు మీ పిల్లలకు సంబంధించిన దేనికైనా సరే డబ్బు రెండింటిని ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈరోజు మీరు మీ కోపాన్ని మాటను అదుపులో ఉంచుకోండి. ఆస్తి విషయాలపైన మరింత శ్రద్ధ అవసరం. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది. పనిలోని పురోగతి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ మద్దతు మీతో ఉంటుంది. ప్రేమ సంబంధాలు శుభంగా ఉంటాయి. ప్రయాణం అంతా ఉత్సాహంగా ఉండదు కాబట్టి మీకు సరళంగా ఉండడం ఉంటుంది. ఆరోగ్య అలవాట్లు మెరుగుపరుచుకోవడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ చదువులో తక్కువ సమయం దృష్టి పెట్టండి, మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే వేగం కంటే వివేకం, స్పష్టత ఈ సమయంలోనే మరింత ఉపయుక్తంగా ఉంటాయి. మీరు భావోద్వేగ స్థిరత్వాన్ని అనుభవించవచ్చు. ఇది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. అయితే ఇది కమ్యూనికేషన్ కోసం సమయం. పరస్పర సంభాషణ ద్వారా ఇబ్బందులు పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలు ప్రియమైన వారితో బహిరంగంగా పంచుకోండి. ఇది పరస్పర అవగాహన పెంచుతుంది, సమతుల్యతను పరిష్కరిస్తుంది. ఈరోజు మీ ఆలోచనలు భావోద్వేగాల మధ్య సమతుల్యతను కొనసాగించడం మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ దీనిని ఒక అవకాశంగా చూడండి. మీరు మీ అంతర్గత అశాంతిని గుర్తించినప్పుడు మీకు మరింత లోతుగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రతి సమస్య వెనుక ఒక పరిష్కారం ఉంటుంది. మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నించండి. ఇది మంచి సంబంధాలను నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. నీటి సవాళ్ళు మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. ఓపికగా ఉండండి. సానుకూల శక్తిని కలిగి ఉంటుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి సమయాన్ని ఉపయోగించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారి విషయంలో చాలా జాగ్రత్త. వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం జరిగే సూచన కనిపిస్తుంది. మీరు గాయపడవచ్చు. ఈరోజు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. ఈరోజు కుటుంబ సభ్యులతో గొడవలు జరగవచ్చు. ఒక మహిళ వల్ల మీకు కొన్ని సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి జాతకులకు ఈ రోజున జాగ్రత్తే మీ ధ్యేయంగా ఉంచండి. ఎవరి మాటలను ఊరికే వినదు. ఆలోచన లేకుండా ప్రవర్తించద్దు. ఇది మిమ్మల్ని మళ్ళీ తిరిగి బాధ పెట్టడానికైతే మాత్రం కాదు. ఆ బాధను బయటకు తీసేసి శుద్ధి చేయడానికి దైవం ఎప్పుడు కూడా మొదలుపెట్టే ముందు పాత పేజీలను మూసేస్తుంది. ఆ ప్రక్రియలో మీరు ఏమిటంటే ఒకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సిన అవసరం వస్తుందన్నమాట. కొంతమందికి కన్నీళ్ళ రూపంలోనే ఆ బాధ అంతా బయటకు వెళ్ళిపోతుంది. కొంతమందికి ఇలాంటి స్థితిలో మౌనం పెరుగుతుంది. ఇంకొందరికి ఒంటరిగా ఉంటారనిపిస్తుంది. ఇవన్నీ కూడా సహజమే. ఈ దశలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆ బాధలోనే ఉండిపోవద్దు. దాన్ని గమనించాలి, దాన్ని ఒప్పుకోవాలి, తర్వాత వదిలేసేయాలి. ఈ శుద్ధి పూర్తి అయిన తర్వాత మీ మనసు చాలా తేలికగా ప్రశాంతంగా మారుతుంది. అప్పుడే మీరు నిజమైన మార్పుని అనుభవిస్తారు. ఇక ఈ రాశివారు ఈ దశలో గనక సరిగ్గా దాటినట్లయితే ఇకపై అదే బాధ మీకు మళ్ళీ రాదు. ఇదే చివరి విడిచిపెట్టడం, చివరి కన్నీరు కూడా అవుతుంది. అంటే ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఆ బాధ ఎలా మళ్ళీ పెడుతుందంటే దానికోసం అసలు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అనిపించేంత బాధ నరకంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఆ బాధ నుంచి మనం పారిపోయేటటువంటి ప్రయత్నం చేయకూడదండి. అలాగా బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మామూలుగా భరించలేకపోతున్నారు. మామూలుగా మైండ్లోకి వచ్చేది ఆలోచన, దాన్ని ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోకపోయినా మైండ్ ఏమిటంటే ఆ ఆలోచనలు వచ్చేటట్టుగా అదే ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఏమిటంటే దానికి దానికి ఒక సమస్యకు విలువనిచ్చి ప్రత్యేకంగా కూర్చొని దానికి ఆ ఆలోచనకు ప్రారంభించి ఆలోచించద్దు.
వదిలేసేయండి. అంటే పట్టించుకోమాకండి. మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా పట్టించుకోకుండా ఉంటామా అని చెప్పేసి సందేహం కూడా కలగవచ్చు. మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ విషయం మైండ్ ఏమిటంటే చిన్నపిల్లల కన్నా దారుణంగా ఈ మైండ్ మనల్ని ఏ విషయాల్లో అయితే వరకదు అనుకుంటున్నామో వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది, గుర్తు చేస్తూ ఉంటుంది. అలాంటివి గుర్తొచ్చినప్పుడు మనం కూడా వాటిని ప్రాణం పోసి మనసుతోనే ఆలోచించొద్దు. ఆలోచించకుండా వదిలేసి వేరే పనులకు ఏదైనా ఉంటే చూసుకోండి. అలాగా మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి కొన్నాళ్ళకు గుర్తు వచ్చి ఆ తర్వాత ఇక మర్చిపోదామంటారనమాట. అలాగా ఆ విషయాల గురించి మనం బయటకు పడతాము. ఈ రాశి వారి సాధారణమైన రోజు కాదు. మీరు వినే మాటలు, చూసే సంకేతాలు, కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తు పైన ప్రభావితం చూపిస్తాయి. అందుకే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. కోపం పెట్టుకోవడం, ఇతరులను అనుమానించడము అనేయాలి. ఈ రోజున మీ మానసిక స్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది. దైవం మీ ఆలోచనలు గమనిస్తుంది. కాబట్టి మీకు ఈ రోజున ఒక ఆలోచన మీ మనసులోనే బలంగా వస్తుంది. అది ఉద్యోగమా, వ్యాపారమా లేదా సంబంధాలు ఏవైనా కావచ్చు. ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఆలోచనలు నిర్లక్ష్యం చేయొద్దు. అవి ఏమిటి అంటే మీ భవిష్యత్తుకు ఒక ప్రణాళికగా ఉంటుంది. ఇంకా అసలు ఎవరు మీ వారు, ఎవరు బయటవారు, ఇవన్నీ కూడా ఈరోజు అర్థమవుతాయి. మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయించుకుంటారు. ఇది మీ ఆత్మగౌరవం పెరుగుతున్నటువంటి సంకేతం. ఈ రోజున మీ దశలోనే చాలా వరకు కూడా మార్పు వస్తుంది. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ఊహ అనేది కాదు, ఇది దైవం రాసినటువంటి లాంటిది. ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితంలో గుర్తింపు ఆలస్యంగా వచ్చిన అవి శాశ్వతంగా ఉంటాయి. ఈ దశలో ఈ రాశి వారి యొక్క ఉద్యోగం, వ్యాపారం ఎప్పుడూ కూడా సులభంగా సాగదు. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు అనేది మీకు కొంచెం ఆలస్యంగా వస్తుంది. మీకన్నా తక్కువ అర్హత ఉన్న వాళ్ళు ముందుకు సాగిపోతుంటారు. మీరేమిటంటే కొంచెం వాళ్ళకన్నా వెనకబడిపోతూ ఉంటారు. కానీ చివరికి మాత్రం ఎవరైతే మిమ్మల్ని దాచుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా దాటుకొని మీరు ఖచ్చితంగా కూడా పై స్థాయిలో అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఏమిటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇవి పెద్ద కష్టాలకు కారణమవుతాయి. కాబట్టి ఇవి చేయకూడదు. ఏమిటి అంటే ముఖ్యంగా కోపం. ఎవరైనా సరే తప్పు చేసినట్టు అనిపించినా వెంటనే స్పందించొద్దు. కోపం అనేది అదుపులో పూర్తిగా ఉంచుకోండి. అలాగే మీ మాటలో ఎప్పుడు దైవం గమనిస్తుంది. కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి. అహంకారం ఇప్పటి వరకు కూడా అంటే మీకు ఇన్నాళ్ళ నుంచి కాస్త కూస్తో ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవం మీద నమ్మకం పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు కొత్త ఉపశమనం కనిపించడాన్ని అహంకారం రావచ్చు. మళ్ళీ అంటే మాకు దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి, మాకు మంచి జరుగుతుంది అంటున్నారు. అలాగే చేతిలోకి ఏదైనా ₹1 కాస్త ₹1 ప్లేస్లో ₹4 వచ్చినట్టు అనిపించిన వీళ్ళలో వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు ఇంకొంచెం ఎక్కువగా కనిపించిన ఇలాంటప్పుడు ఏమిటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం వస్తుంది. ఇలాంటి స్థితిలో మీరు అహంకారాన్ని తీసుకురావద్దు. ఎందుకంటే ఇది మీ అదృష్టానికి అడ్డుపడుతుంది. ఎందుకంటే మనుషుల యొక్క విలువలు, అభిమానాలు, ఈ డబ్బు ఇవన్నీ కూడా తాత్కాలిక మాత్రమే. మళ్ళీ నిజమైన రూపం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. ఒకేలాగా ఉండండి. ఈ సమయంలోనే అనవసరమైన వాగ్వివాదాలు, పాత విషయాలను తవ్వడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానివేయండి. ఇవన్నీ కూడా మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి. అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనులు దైవానుగ్రహాన్ని నేరుగా పొందే మార్గం ఉంటుంది. ఈ దశలో మీకు కొన్ని చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది. రోజుకొకసారి అమ్మవారి పేరు మనసులో జపించడం చేయండి. అలాగే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనసులోనే భక్తి ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు. సాధ్యమైనంత వరకు కూడా ఉదయం లేచి 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని మనసుని శాంతపరచుకోండి. మీరు చేయబోయే పనులు సాఫీగా ఉండాలని కోరుకుంటూ ఎవరైనా సరే సహాయం అడిగితే మీకు వీలైతే నిరాకరించకుండా సహాయం చేయండి. దైవం మీ ద్వారా ఇతరులకు సహాయం చేయాలనుకుంటుంది. మీ చిన్న అలవాటు మీ జీవితంలోనే పెద్ద మార్పును తీసుకొస్తాయి.
ఇది ఈ రాశి వారికి రాబోయే దశ. నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ఎదుగుదల కనిపిస్తుంది. ఈ రాశి వారి యొక్క జీవితంపై ఒక్కసారిగా మార్పదు, ఇక కిందకు మాత్రం పడదు. ఇది చాలామందికి ముఖ్యమైన విషయం. నెమ్మదిగా అయినా సరే మీ జీవితం ముందుకు స్థిరంగా సాగుతుంది. మీరు వేసే ప్రతి అడుగు పునాదిగా మారుతుంది. ఇకపై మీరు అనుభవించే విజయాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి, తాత్కాలిక సంతోషాలు కాదు. మీ పేరు, మీ పని, మీ గౌరవం క్రమంగా పెరుగుతాయి. మీరు ఇకపైన ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడరు. వారికి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇదే నిజమైనటువంటి ఇప్పుడు ఈ దశలో మీరు ఏంటంటే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, ముందుకు మాత్రమే చూడాలి. దైవం మీకు ఇచ్చే బహుమతి ఒకేసారి కనిపించకపోయినా అది ఖచ్చితంగా కూడా వస్తుంది. మీ ఓపికగా ఉండండి. మీ నమ్మకాన్ని పొరపాటున అస్సలు తావివ్వద్దు. మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశించబోతుంది. ఇది ముగింపు కాదు, ఆరంభం. ఈ రాశి వారికి ఇక్కడితో ఈ మాటలు ముగిసినట్టు అనిపించవచ్చు, కానీ నిజానికి ఇక్కడితో మీ జీవితంలోనే ఒక పాత అధ్యాయం ముగిసిపోయింది. ఇప్పటి వరకు మీరు గమనించిన బాధలు, కష్టాలు, భరించిన అన్నీ కూడా ఎవరికి చెప్పుకోలేని మనసులో దాచుకున్నటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడాను మీకు గమనించండి. ఇకపైన మీరు ఒంటరి వారు కాదు, దుర్గాదేవి మీతో ఉంది అనే విషయం మరవద్దు. నిజంగా ఈ వీడియో పూర్తిగా వినగలిగారు అంటే మీ మనసులోని ఇంకా ఆశ అనేది ఉంటుంది. అయితే అదే మీకు పెద్ద బలమని ఇక్కడైనా గమనించండి, గుర్తించండి. మీరు అనుభవించాల్సిన కష్టాలు శిక్షలు కాదు, మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత మాత్రమే. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. కానీ ఒకటి మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియో మీ మనసును తాకినందంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు మనసులో దుర్గాదేవిని పేరును ఒక్కసారి మనసులో తలుచుకోండి. మీ బాధలు ఆమె చేతిలో పెట్టేసేయండి. అలాగే మీ మంత్రాన్ని మనసులోను కూడా అనుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని ఈ మంత్రాన్ని 11 సార్లు నిత్యం అనుకోండి. మనసులో 48 సార్లు కానీ చెప్పుకోండి. మీ ఓపిక తగ్గట్టుగా 108 సార్లు అయినా సరే చెప్పుకోవచ్చు. అలాగే దుర్గాదేవి మీద నిజంగా నమ్మకం ఉంటే తప్పకుండా వీడియోని ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు మీ లైక్ చేయడం వలన దుర్గాదేవి ఆశీస్సులు మీపై, మీ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.